ఇందిరా ప్రియదర్శన్ మున్సిపల్ స్టేడియం అన్నా క్యాంటీన్ దగ్గర తమ ఒకసారి వచ్చారు కదండి, ఆపోజిట్ ఒక స్టేడియం ఉంది సార్. ఆ స్టేడియంలోని మనం మెయింటెనెన్స్ వర్కర్స్ ఉన్నారు సార్, 20 మెంబర్స్. 4 months నుంచి శాలరీ లేదు సార్. ఇది కాంట్రాక్ట్ ద్వారా ఇవ్వాలి, కాంట్రాక్ట్ ద్వారా ఇవ్వాలి సార్. కాకపోతే ఏంటంటే పాత కాంట్రాక్ట్ 5th month నుంచి అయిపోయింది సార్. మేలో, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 months నుంచి ఇవ్వలేదు సార్. కొత్త కాంట్రాక్ట్ శానిటేషన్ చేస్తున్నారు వాళ్ళ శానిటేషన్ ప్లస్ హౌస్ కీపింగ్ సార్, మొత్తం అంతా కూడా. వాళ్ళకి ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఆల్రెడీ కాంట్రాక్ట్ అయింది, మీ దగ్గర అప్రూవల్ కూడా అయింది, సైనింగ్ అవ్వలేదు సార్. అగ్రిమెంట్ సైనింగ్ అవ్వలేదు సార్. అంటే ఇప్పుడు ఉన్న వర్కర్స్ కాంట్రాక్ట్ కొత్త వాళ్ళకి అగ్రిమెంట్ అయ్యి వాళ్ళకి 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 చెప్పాలి సార్. అలాగే సార్ మన కజిన్స్ ది ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి సార్. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు ఆశలు ఉన్నాయి కదా సార్, కొంచెం ఎగ్జామ్స్ ఇప్పించాలి సార్. రీజనబుల్ గా ఇస్తారు సార్ వాళ్ళు సార్. మా తమ్ముడు నా పేరు సన్యాసరావు, నేను తూర్పు నియోజకవర్గ కో కన్వీనర్ భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది అనేది మరొకసారి రుజువైంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి చొరవతో ఈరోజు రాష్ట్రానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం అనేది నిజంగానే నా భూతో నా భవిష్యత్. రాబోయే రోజుల్లో ఈ రోజుని గుర్తుపెట్టుకుని ఈ ఉత్తరాంధ్ర గూగుల్ డేటా సెంటర్ వచ్చిన రోజు ముందుకి తర్వాత రోజులు ఎలా ఉంటాయనేది అంత సర్వేరంగా ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందబోతా ఉంది. దీనికి కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా ఉత్తరాంధ్ర తరఫున తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా సంతోషంగా పాల్గొంటూ రాబోయే రోజుల్లో మరింత కృషి చేసి మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకునే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలు అందరం కూడా కృషి చేస్తామని మా ప్రభుత్వానికి మరొకసారి ప్రభుత్వ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జి వర్గులు, అలాగే మా ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ వర్గ శ్రీ సీతంరాజు సుధాకర్ గారి ఆదేశాలతో ఈరోజు ఈ అంబరాన్ని అంటే సంబరాలు ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వాడల్లో కూడా, ఎందుకంటే యువత అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. దీనికి ఒకే ఒక కారణం, రాబోయే యువత భవిష్యత్తు బంగారు బాట, బంగారు భవిష్యత్తు అని తెలియజేయడానికే ఈ రోజు జరిగిన ఈ సంతకం, ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ సంతకం జరిగిందని అంటే ఒక్కొక్కరు తలరాత, యువత తలరాత మారిపోతా ఉందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆ రోజు మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు, రాష్ట్ర సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి సంక్షేమం రెండూ చూసుకుంటూ, అలాగే భవిష్యత్తు తరాలు బాగుండాలని, భవిష్యత్తు తరాలన్నీ కూడా తల ఎత్తుకొని తిరగాలని, విశాఖపట్నం వైపు చూడాలని. ఎందుకంటే హైదరాబాద్ చూసుకుంటే గత 30 సంవత్సరాలు ఈ పొజిషన్ రావడానికి, ఎందుకంటే ఆయన 90లో విజన్ 2020 అని చెప్పేసి 30 సంవత్సరాలు కిందట పెట్టి 2020 రావడానికి 30 సంవత్సరాలు, సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందడానికి 30 సంవత్సరాలు పెట్టింది. ఆ తండ్రికి తగ్గ తండ్రికి ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు అయితే కేవలం 10 సంవత్సరాల్లోనే విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేయడానికి కేవలం 10 సంవత్సరాలు చాలు. హైదరాబాద్ తో పోటీ పడే విధంగా ఈవేళ అమెరికా తర్వాత మళ్లీ ఏ డేటా సెంటర్ విశాఖపట్నంలో రావడం అయిందని చెప్పేసి మీకు చెప్పుకోవడానికి గాను చాలా చాలా ఆనందపడతా ఉన్నాం. యువత అంతా కూడా ఈ ఆనందంతో తబ్బిబ్బు అవుతా ఉన్నారు. రేపు రాబోయే దివాళీని కూడా ఈ రోజు ముందుగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే దీని అంతటికీ కూడా కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, అలాగే ఈరోజు ఉత్తరాంధ్రలో మన విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్గ శ్రీ సీతారాం సుధాకర్ గారు ఇది ముఖ్య కార్యక్రమం చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎవడైనా పలుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా, నేను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా, ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా.
విషయం చెప్తాను, ఆలోచించండి. ఆ రోజు మన దగ్గరికి సుధాకర్ గారు వైట్ గా బట్టలేసిన పొడవు వచ్చా బోర్డు పడిపోయిన ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులు అందరూ కూడా ఇమీడియట్ గా రాయండి అని చెప్పి పేర్లు అలా ఇంకా రావాల్సిన చెట్లు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు దగ్గరుండి ఎక్కించింది ఆయనే. రేపు అన్న రోజులు మీ ఆశీస్సులన్నీ కూడా మరి ఆయన మీద చూపించాలి మీరు. ఓకేనా? అలాగే రాబోయే ఎలక్షన్ లో మా డాడీని కూడా ఆశీర్వదించారు. నన్ను ఎలాగ ఆశీర్వదించారు, డాడీని కూడా అలాగే ఆశీర్వదించారు. అలాంటి మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే గవర్నమెంట్ నుంచి రూపాయి రావాలంటే ఎంత కష్టం నీకు తెలుసు కదా. ఇంకో రూపాయలు ఏదైనా వచ్చిందనుకో పేరు రాస్తారు. చాలా మన ఇప్పుడు ఈ 10 మంది రికార్డ్ అనేది మీరు వెళ్ళిపోయింది. మన ఆలోచించండి, నా మాట ఒకసారి ఆలోచించండి. మీ రికార్డ్ ఆల్రెడీ వెళ్ళింది నిర్వాసితులు అని చెప్పేసి ఆల్రెడీ ఒక రికార్డు ఉంది. 10 మందో 8 మందో 12 మందో. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 15,000 రూపాయలు అనేది వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆ రోజు పోషణకి ఆ బట్టలకి సరిపోయి తప్పితే వీళ్ళు జరిగిన నష్టానికి అయితే భర్తీ చేయలేదు అనేసి ఒక మాట చెప్తారు కలెక్టర్ గారితో. ఏదైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ మీ 10-12 మందికి ఏదైనా అవకాశం వచ్చినా మంచి చాలా సరేనా. అది మీరు ఏదైనా సరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నది ఇలా కష్టం మనకు జరిగి ఎంత 4 రోజులు అవుతుందా 2 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది. ఏ ప్రభుత్వంలో 2 నెలలు జరగకుండా మనకు గొడవ వచ్చింది అంటే ఇమీడియట్ గా అది అన్ని చేస్తాను కానీ మనకి ఇంత ఎమర్జెంట్ గా రాదు. ముందు వచ్చాయి నీకు ఫోన్ చేసినాకంటే మీరు తీసుకున్నారు అనుకో హ్యాపీ. వాళ్ళు వచ్చే వరకు నేను తీసుకున్నా ఉన్నాం అనుకో అది రావచ్చు, ఇంకో 4 రోజులు లేట్ అవ్వచ్చు. అది సరేనా.